ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. చూడండి. వారు నా తట్టు ముఖమును త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవని నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యోధా, నీ పట్టణములెన్నో, నీ దేవతలు అన్నే కదా అని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. మనము బాధ కలిగినప్పుడంట దేవుని వైపు తిరిగేవారిగా ఉంటున్నామంట. బాధ కలగలేనప్పుడు మనం ఒక విగ్రహాలని చేసుకునే వారిగా ఉంటున్నాం. విగ్రహాలంటే దేవుని కంటే ఎక్కువగా మనము దేన్నైతే ప్రేమిస్తున్నామో అదే విగ్రహము అని చెప్తున్నాడు. అయితే సపోజ్ కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఏంటంటే కొంతమందికి భర్త అనే విగ్రహం, భార్య అనే విగ్రహం, బిడ్డలనే విగ్రహం, సహోదరులు అనే విగ్రహం, ఇంకా స్నేహితులనే విగ్రహం, ఇంకా కుటుంబీకులనే విగ్రహం, ఇంకా కొంతమందికి డబ్బు అంటే, కొంతమందికి ధనం అంటే ఇష్టం. వాటిని ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే వాటిని విగ్రహముగా వాళ్ళు చేసుకునే వారిగా ఉన్నారని దేవుడు హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అయితే నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు మరలా దేవుని దగ్గరికి వెళ్తున్నావు. అప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు, నువ్వు చేసుకున్న నీ దేవతలు నిన్ను రక్షింపవా? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని ఆయన ప్రశ్నించేవాడిగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నీతోటి నాతోటి మన అందరితోటి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విగ్రహాన్ని అయితే చేసుకున్నావో, ఏ దేవతనైతే చేసుకున్నావో దాని నుంచి నువ్వు తొలగి దేవుని ప్రేమించినట్లయితే, దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఆయన నీ ఆపత్కాలంలో ఏం చేసేవాడిగా ఉన్నాడు? రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన రక్షించడానికి సిద్ధంగానే ఉంటున్నాడు. కానీ నువ్వు పక్క నుండి ప్రభువా, నాకు ఇష్టం వచ్చిన వాటిని నేనేం చేస్తానంటున్నాము మనం? నాకు ఇష్టం వచ్చిన వారిని నేను పూజించేవాడిగా ఉంటాను, లేకపోతే ప్రేమించేవాడిగా ఉంటానని మనం ఆయన్ని ఏం చేస్తున్నామంట? పక్కన పెట్టేసేవారిగా ఉంటున్నామంట. ఏం చేస్తున్నాం చూడండి. తన తట్టు ముఖమును త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిది. దేవుని వైపు ముఖాన్ని చూపించకుండా మనం ఏం చేస్తున్నామంట? వెనక తిరిగి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామంట. అక్కడ ప్రార్థన జరుగుతుంటే దానికి దూరముగా వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామంట. వాక్యం వినబడుతుంటే వినకుండా వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామంట. దేవుని యొక్క సందేహాన్ని మనము చూడకుండా వెళ్ళిపోయేవారిగా, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారిగా ఉంటున్నామంట. ఎందుకంటే మన హృదయంలో ఏమున్నదంటే ఒక విగ్రహం ఉన్నది, ఒక దేవత ఉన్నది, ఒక బిడ్డ అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, ఇంకా కుటుంబం అయి ఉండొచ్చు. ఎవరినైతే మనము ఎక్కువగా ప్రేమిస్తున్నామో దానిని ఒక దేవతగా పెట్టుకుని దానిని మనం పూజించేవారుగా ఉంటున్నాం, ప్రేమించేవారుగా ఉంటున్నాం. అయితే ఆయన హెచ్చరిస్తున్నాడు, నువ్వు పూజించిన, ప్రేమించిన, విశ్వసించిన, నువ్వు ఇష్టపడినవి నిన్ను రక్షిస్తున్నాయా? ఇక్కడ మరలా ఆపద వచ్చినప్పుడు అంట ఆయన దగ్గరికి వెళ్తున్నామంట. నన్ను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు. అయితే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఎవరైతే పూజిస్తున్నావో, ఎవరినైతే దేవతగా చేసుకున్నావో వాళ్ళు నిన్ను ఆపత్కాలంలో రక్షించేవారిగా ఉన్నారా? లేరు కదా. మరలా ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడి దగ్గరికే వెళ్తున్నావు. మరలా ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికైతే వెనక చూపించావో, ఎవరికైతే వీపును చూపించావో, ఎవరికైతే దూరం అయిపోయావో మరలా ఆయన దగ్గరికే మనము వెళ్ళేవారుగా ఉంటున్నాము. అయితే ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీ విగ్రహము నిన్ను లోక సంబంధమైన వార్తల్లోకి దించేస్తుంది, సువార్తమానము నీకు అర్థము కాకుండా చేసేస్తుంది.
ఈ లోక సంబంధమైన దేవత వాక్య సత్యాన్ని నీకు అర్థం కాకుండా చేసి దేవుని వైపు ఉండకుండా చేసేదిగా ఉంటుంది. అయితే ఆ దేవతని మనం తొలగించుకున్నట్లయితే, దేవుని యందు నమ్మకముతో, విశ్వాసముతో, భయభక్తులతో ఉండినట్లయితే, ఏ ఆపద వచ్చినా కూడా మనం భయపడకుండా నా పక్షమునున్నవాడు ఆ ఆపద నుంచి తప్పించగలిగిన సమర్థుడు అని మనము ధైర్యముగా ఉండగలిగేవారుగా ఉంటాం. ఎందుకంటే మనము సింహపు పిల్లలం కాబట్టి. సింహం పిల్లలు ఎలా ఉంటారంట? ధైర్యముగా ఉండేవారిగా ఉంటారంట. అయితే వాక్యముతో ఆయన హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఏ విగ్రహాన్ని అయితే చేసుకున్నావో, ఏ దేవతనైతే చేసుకున్నావో దాన్ని తొలగించుకుని దేవుని ప్రేమించేవారుగా, దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా, దేవుని పట్ల నమ్మకముతో జీవించేవారుగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.